ఇరుకులో ఉండి దావీదు నన్ను కరుణించు దేవని ప్రార్థిస్తే దేవుడు తన ప్రార్థన ఆలకించి ఇరుకులో నుండి విశాలతలోనికి తీసుకుని వచ్చాడు. ఎలా అంటే దేవుని బిడ్డలారా, నీవు అనుకోవచ్చు, నా పట్ల దేవుని యొక్క ఆలోచన నెరవేరలేదు, మరి నా పట్ల దేవుని యొక్క చిత్తము నెరవేరలేదని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుని బిడ్డ, ఇరుకులో ఉండి విశాలత కలుగు చేయి ప్రభువా నువ్వు ప్రార్థిస్తే తప్పక ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. ఇరుకంటే ఏంటంటే శోధన ఒక ఇరుకు లాంటిది. మరి దేవుని దగ్గర మరి మన యొక్క ఆలోచన మరి యొక్క బాధలు ఇరుకులు లాంటివి, మన పట్ల ఉన్నటువంటి మరి పోరాటాలు ఇరుకులు లాంటివి. అయితే ఇటువంటివన్నీ ఇరుకులు లాంటివి కాబట్టి ఇలాంటి సమయాలలో దేవునికి మనం మొరపెట్టినప్పుడు దేవుడు తప్పగా మన ప్రార్థన ఆలకించి మనల్ని కూడా దావీదుని తెచ్చిన దేవుడు విశాలతలోనికి మనల్ని కూడా తీసుకొని వస్తాడు. దావీదు ఎలాంటి శోధనలో ఉన్నాడు, ఎలాంటి ఇరకాటంలో ఉన్నాడు, ఎలాంటి పోరాటాల్లో ఉన్నాడంటే సౌలు చేత తరమపడుచున్నప్పుడు మరి గాతులోనే ఉన్నాడా, మరి జీపు అరణ్యంలో ఉన్నాడు, ఎన్గేది కొండలలో ఉన్నాడు, అదుల్లాం గుహలలో ఉన్నాడు, మరి ఆకీషు రాజు యొద్ద తన జీవితము మరి ఎక్కడ సౌలు చేత పట్టబడతానోనని వెర్రివాడి వలె నటించాడు. తలుపుల మీద గీతలు గీస్తూ తన ఒంటి మీద జొల్లు కార్చుకుంటూ ఆ రీతిగా నటిస్తూ మరి తన జీవితాన్ని కాపాడుకుంటూ సౌలుకి దూరంగా పారిపోతూ ఉన్నాడు. ఇవన్నీ ఇరుకులు లాంటివే కదా తన జీవితంలో దావీదుకి. మరలా అలాంటి సమయములలో దావీదు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తప్పక దావీదు యొక్క మొర ఆలకించి విశాలతలోకి తీసుకుని వచ్చాడు. మన పట్ల కూడా దేవుడు విశాలతలోకి మనల్ని తీసుకొని రావాలంటే దేవుని బిడ్డలారా, మనం కూడా అలాంటి శోధనలు, శ్రమలు, ఇరుకులు, మరి పోరాటాలు లాంటి మన జీవితంలో ఎదురైనప్పుడు మనం కూడా దావీదు వలె ప్రార్థిస్తే తప్పక దేవుడు మన ప్రార్థన ఆలకించి మనల్ని కూడా విశాలతలోకి తీసుకొచ్చే దేవుడు అయి ఉన్నాడు. కనుక దేవుణ్ణి ఎప్పుడు కూడా నా పట్ల ఆయన చిత్తం నెరవేరలేదు, నా పట్ల ఆయన చిత్తం నా పట్ల ఫెయిల్ అయ్యింది అని నువ్వు అనుకోవద్దు. ఎప్పుడు మన జీవితాన్ని ఆయన ఫెయిల్ చేసే దేవుడు కాదు. మన పట్ల ఆయనకున్నటువంటి ఆలోచన నెరవేర్చకుండా ఉండే దేవుడు కాదు, ఆయన నెరవేర్చే దేవుడు అయి ఉన్నాడు. కనుక నువ్వు ఇరుకులో ఉన్నావా, విశాలతలోకి రావాలని ప్రార్థన చేయి. దేవుడు తప్పక నీ ప్రార్థన ఆలకించి నిన్ను విశాలతలోకి నడిపించే దేవుడై ఉన్నాడు.